నమస్తే అండి. నేను డాక్టర్ శ్రీధర్, మీ యూరాలజిస్ట్ అండి. ఇంకొక కామన్ కంప్లెయింట్ మనము చాలామంది ప్రజల్లో ఏం చూస్తుంటామంటే, అబోవ్ ద ఏజ్ ఆఫ్ 40 ఇయర్స్ ఎస్పెషల్లీ ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్‌లో కూడా అతి మూత్రం అంటారు. అంటే ఎక్కువ తూర్లు పాసుకుపోవడం అనమాట. ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైమ్స్. యూజువల్‌గా బుక్స్‌లో ఏమిస్తారంటే 1-3 టైమ్స్ ఈజ్ యాక్సెప్టబుల్. దానికన్నా ఎక్కువ పోతే మాత్రం దేర్ మే బి సమ్ ప్రాబ్లమ్ విచ్ కుడ్ బి మైల్డ్. చిన్న ప్రాబ్లమ్ ఉండొచ్చు, పెద్ద ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో దాన్ని అతిమూత్రం అంటామనమాట. ఎస్పెషల్లీ ఒక 45-50 ఇయర్స్ దాటిన మేల్స్లో ఆ కామన్ రీజన్ ఏముంటుందంటే ప్రాస్టేట్ ప్రాబ్లం అండి. వాళ్ళ వచ్చే ఫస్ట్ సిమ్టమ్ ఏమంటే నైట్ టైమ్స్లో ఎక్కువ తూర్లు యూరిన్ పోవడం. అట్ ద సేమ్ టైం ఫీమేల్స్లో కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఎక్కువ సార్లు పాసుకుపోయేదానికి ఆస్కారాలు ఉంటాయన్నమాట. బట్ బోత్ దీస్ థింగ్స్ ఆర్ ట్రీటబుల్ కండిషన్స్. ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సిస్టమ్ 2026లో అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో ఈ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేడీస్కి ఉన్నటువంటి అతిమూత్రం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. ఈ లేడీస్లో ఇంకొక చిన్నది కూడా వీళ్ళకి యాడ్ అయి ఉంటుంది. మెయిన్ ఏమంటే ఇట్లా మరి అర్జెంట్గా వచ్చినప్పుడు 1 or 2 డ్రాప్స్ పడిపోవడం కూడా జరుగుతుంది. వాళ్ళు చాలా మటుకు బయట చెప్పలేరు బికాస్ ఆఫ్ ది సోషల్ స్టిగ్మా. బట్ వన్స్ అట్లాంటి వాళ్ళు కూడా డాక్టర్స్ దగ్గర కొద్దిగా చిన్న చిన్న పరీక్షలు చేసుకోగలిగితే నీట్గా మనం ఎవాల్యుయేట్ చేసి చక్కటి డ్రగ్స్ ఉన్నాయి ఈరోజు. చాలా ఒక 4-5 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఈ అతిమూత్రం కూడా. దట్ కెన్ బి ట్రీటెడ్. అదే మేల్స్లో అయితే ఫస్ట్ ప్రాస్టేట్కి మనం మైల్డ్, మోడరేట్, సివియర్ సిమ్టమ్స్ అంటాం. మైల్డ్ ఉంటే మందులు పెడతాం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. అదే మోడరేట్ ఉండిందనుకోండి ట్యాబ్లెట్స్ పెడతాం, వాళ్ళకు సర్జరీ ఆప్షన్ ఇస్తాం. ఇంకా సివియర్ ఉంటే మాత్రం జస్ట్ సర్జరీ ఇస్ ద ఆప్షన్ విచ్ కుడ్ బి డన్ విత్ లేజర్ ద్వారానో లేదు ప్లాస్మా కైనెటిక్ ఎనర్జీ ఆర్ మోనోపోలార్ ఎనర్జీతో మనం సర్జరీ చేసుకొని వీ కెన్ హ్యావ్ ఏ గుడ్ లైఫ్. వాట్ యు కాల్ దట్ మార్బిడ్ తక్కువ ఉండే లైఫ్తో ఉండొచ్చు.